హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కొంది. ఏ సినిమాకైనా ఇది 4th డే మాట్లాడుకుంటాం. బట్ రిలీజ్ కి ముందు రోజే 2 ప్రీమియర్ షోలతో వెడ్నెస్డే రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక థర్స్డే ఫ్రైడే 2 కూడా వర్కింగ్ డేస్ కనే కన్సిడర్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఫైనల్లీ వీకెండ్ లోకి ఎంటర్ అవగా ప్రీమియర్ డే 1 డే 2 అన్ని కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. నేను ఎస్టిమేషన్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. డే 1 వచ్చిన నెంబర్ కి డే 2 35 కోట్లు టచ్ చేస్తే మాత్రమే సినిమా పాస్ అయినట్టు అని. అయితే సినిమా ఇంకో 5 కోట్లు ఎక్స్ట్రాగా కలెక్ట్ చేస్తూ 40 కోట్లకి చాలా దగ్గరగా వచ్చేసింది. అయితే తెలుగు స్టేట్స్ కాంట్రిబ్యూషన్ ఇందులో ఎక్కువగా ఉండడం విశేషం. హైర్లు అనేవి డే 2 కూడా పడ్డాయి. అయితే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ కంట్రీస్ లో ఓజీలాగా ఏమైనా అయిపోతుందని భయం వేసినప్పటికీ కూడా దాదాపు అదే నిజమేలా కనిపిస్తుంది. తమిళనాడులోని కేరళలోని సినిమా డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంటాయి. కర్ణాటకలో డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇక హిందీలో డే 2 డీసెంట్ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. అయితే ఓవర్సీస్ నుంచి డే 2 9 కోట్ల వరకు గ్రాస్ రావడం మాత్రం నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇది ఒక్కటి చాలు సినిమా ఏ రేంజ్ లో అక్కడ పర్ఫార్మ్ చేస్తుందో. అయితే నార్త్ అమెరికా వరకు మాత్రమే చూసుకుంటే యావరేజ్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. జరిగిన బిజినెస్ రికవర్ చేయాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. ఇక తెలుగు స్టేట్స్ వరకే చూసుకుంటే వితౌట్ జీఎస్టీ 5 కోట్ల మార్క్ ని డే 2 కూడా అందుకుంది. ఇంక్లూడింగ్ జీఎస్టీ 6.5 కోట్లకు వెళ్లిపోయింది. తెలుగు స్టేట్స్ లో డే 2 15 కోట్లు కలెక్ట్ చేస్తే పాస్ అని చెప్పుకున్నాం. ఈ సినిమా ఏకంగా 16 కోట్లు టచ్ చేసింది. అయితే బిజినెస్ బట్టి చూస్తే 20 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఎంతో కొంత రికవరీ అవుతుంది. ఈ 2 డేస్ లో సినిమా చాలా దగ్గరగా వెళ్లిపోయి ఉండేది. బట్ ఓవరాల్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. అయితే తెలుగు స్టేట్స్ లో 100 కోట్లకి ఒక అడుగు దూరంలో ఉన్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ 60 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. సో లేట్ చేయకుండా అసలు ఈ సినిమా 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో. ప్రొడ్యూసర్లు అయితే 2 రోజులకే 185 కోట్లకు పైగా పోస్టర్ దింపారు. మరి ఈ సినిమా 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నిజంలో 6.5 కోట్ల షేర్ ని నిన్న కలెక్ట్ చేయడంతో 2 డే షేర్ 25 కోట్లకు వెళ్లిపోయింది. బిజినెస్ 48 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 23 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ 2 డేస్ లో 13 కోట్ల వరకు షేర్ ని రికవరీ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 10 కోట్లయితే ఉంటుంది. ఇక సీడెడ్ లో మరొకసారి 2 కోట్ల షేర్ టచ్ చేయడంతో ఓవరాల్ గా 9.9 కోట్లకి వెళ్ళింది. అంటే దేవరా డే 1 టచ్ చేసిన 10 కోట్ల మార్క్ అందుకోవడానికి 3 డేస్ టైం తీసుకుంది పెద్ద ఈ ఫిలిం. సీడెడ్ లో బిజినెస్ 24 కోట్లు కావడంతో మరో 14 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో మరొకసారి సీడెడ్ నెంబర్ని క్రాస్ చేసిన ఈ సినిమా ఏకంగా 2.5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. దాంతో 2 డేస్ కి ఉత్తరాంధ్ర 9.5 కోట్లకు వెళ్లిపోగా బిజినెస్ 18 కోట్లు కావడంతో మరో 8.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఈస్ట్ లో 1.3 కోట్ల షేర్ ని నిన్న కలెక్ట్ చేయడంతో 2 డేస్ కి 6.5 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ మరో 3.5 కోట్ల షేర్ అయితే బ్రేక్ ఈవెన్ కి అవసరం. ఇక వెస్ట్ లో చూస్తే నిన్న 80 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ గట్టిగా డ్రాప్ అయింది. దాంతో 2 డేస్ షేర్ ఇక్కడ 4.7 కోట్లకి చేరుకోగా ఇక్కడ బిజినెస్ 8.25 కోట్లు. ఇక గుంటూరులో డే 2 కోటి మార్క్ ని అందుకోవడంతో 2 డేస్ షేర్ 7.5 కోట్లకి చేరుకుంది. గుంటూరులో బిజినెస్ 11.2 కోట్లు కావడంతో మరో 3.7 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక కృష్ణాలో నిన్న 1,15,00,000 వరకు షేర్ కలెక్ట్ చేయడంతో 2 డేస్ లో 4.9 కోట్లకి చేరుకుంది. కృష్ణాలో బిజినెస్ 9.3 కోట్లు. ఇక చరణ్ కి స్ట్రాంగ్ జోరైన నెల్లూరులో డే 2 60 లక్షలు కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా 2 డేస్ షేర్ 2.8 కోట్లకి చేరుకుంది. అయితే నెల్లూరులో బిజినెస్ 6.3 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తప్ప ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వదు. ఇక్కడ మాత్రం బిజినెస్ చాలా హెవీగా చేశారు. అలా తెలుగు స్టేట్స్ లో 135.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 డేస్ లోనే 70.5 కోట్ల షేర్ ని అండ్ 99 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడానికి మరో 65 కోట్ల షేర్ అయితే అవసరం. ఈ 2 డేస్ లో రోజుకి 20 కోట్ల చెప్పిన 2 రోజుల్లో 40 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన మండే నుంచి టార్గెట్ 25 కోట్లయితే ఉంటుంది. సో చూడాలి మూవీ ఎంత మార్క్ ని అందుకుంటుందో లేదో. తెలుగు స్టేట్స్ లో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక కర్ణాటకలో 17 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్ల షేర్, తమిళనాడు కేరళలో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 95 లక్షలు. ఇక్కడ మాత్రం దారుణంగా డిజాస్టర్ అవబోతుంది ఈ సినిమా. ఇక హిందీలో 25 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 24 కోట్ల బిజినెస్ కి గాను 15.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 97.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 156 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజుతో చరణ్ ఖాతాలో మరో 100 కోట్ల షేర్ మూవీ యాడ్ కానుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 122.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు 44 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే 3 డేస్ కే 200 కోట్లకి వెళ్లిపోతుంది. అప్పుడు వీకెండ్ 250 కోట్లు టార్గెట్ చేయొచ్చు. సో చూడాలి మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక డే 3 ఎలా పర్ఫార్మ్ చేయబోతుందో 3 రోజుల్లో ఎంత రావచ్చు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుని ఛానల్ ని చెక్ చేస్తూ ఉండండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పెద్ద 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.